నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో కొత్త ఏసీ స్లీపర్ బస్సులు ప్రారంభించిన తెలంగాణ రవాణా శాఖ. బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. సంగారెడ్డి కలెక్టరేట్లో సిపిఆర్ పై శిక్షణ కార్యక్రమం. సిపిఆర్ తెలిసిన వారు ఉంటే ప్రాణాలు కాపాడే అవకాశం ఉందన్న మంత్రి హరీష్ రావు. ఎమ్మెల్సీ కవితపై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. కల్వకుంట్ల చెరులో ఉన్న తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిస్తామని వెల్లడి. హైదరాబాద్ బాలాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం. టాటా ఏస్ వాహనం ఢీకొని మహిళ మృతి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని విజయవాడ మార్గంలో కొత్త ఏసీ స్లీపర్ బస్సులు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్ హంగులతో తొలిసారిగా ఏపీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువస్తోంది. మొదటి విడతగా 16 ఏసీ స్లీపర్ బస్సులను వాడకంలో తెస్తోంది. ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన ఈ బస్సులు సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులను సంస్థ నడపనుంది. ప్రయాణికులకు మెరుగైన నాణ్యమైన సేవలను అందించాలనే ఉద్దేశంతో ఇటీవల కొత్త సూపర్ లగ్జరీ 630 బస్సులను, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 8 బస్సులను, నాన్ ఏసీ స్లీపర్ 4 బస్సులను సంస్థ ప్రారంభించింది. వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలోనే సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింత చేరువ అయ్యేందుకు అత్యాధునిక హంగులతో కొత్త ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు లహరి అమ్మఒడి అనుభూతిగా నామకరణం చేసింది. ఈ కార్యక్రమానికి టీఎస్ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, టీఎస్ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అందరికీ, మీడియా మిత్రులందరూ కూడా నా నమస్సుమాంజలి. టీసీ ప్రత్యేకించి 2023 సంవత్సరంలో మనం చూస్తూ ఉన్నాం, కొత్త ఫ్లీట్ని చాలా యాడ్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటికే కొత్త సెమీ లగ్జరీ బస్సులు అలాగే డీలక్స్ బస్సుల్ని 762 బస్సులకి ఆర్డర్ పెట్టి దాదాపు 450 బస్సుల నుంచి 500 బస్సుల వరకు కూడా వివిధ డిపోలకి సప్లై చేయడం కూడా జరిగింది. అట్లనే ఈ స్లీపర్ బస్సెస్ కూడా 16 స్లీపర్ బస్సెస్ బెంగళూరు లాంటి, వైజాగ్ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి ఏసీ స్లీపర్ బస్సెస్ని కూడా ప్రవేశపెట్టాలని చెప్పి సంస్థ యాజమాన్యం వీటిని ప్రవేశపెట్టింది. ప్రధానంగా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీఎస్ఆర్టీసీ మీద చాలా దశాబ్దాలుగా ఒక నమ్మకం, ఈ సంస్థ ఆధ్వర్యంలో నడిచే బస్సులు అయితే సురక్షితంగా పోతాయి, గమ్యస్థానానికి సేఫ్గా చేరుస్తారనే ఒక గొప్ప నమ్మకాన్ని ఈ సంస్థ ఇన్ని సంవత్సరాల్లో కూడగట్టుకున్నది. అందుకోసం అని చెప్పి చాలాసార్లు కొన్ని పదుల సంఖ్యలో జాతీయ స్థాయిలో కూడా మన టీఎస్ఆర్టీసీకి అవార్డులు కూడా రావడం జరిగింది, యాజ్ ఫార్ యాజ్ ది సేఫ్టీ ఈజ్ కన్సర్న్. అందుకని మేము కూడా ప్రయాణికులు, మా కస్టమర్స్ని మా వైపు తిరిగి మరలించడం కోసం ప్రైవేటుకి ధీటుగా మనం కూడా సేవలు అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ లహరి అనే బ్రాండ్తోని మరి ఈ స్లీపర్ కోచెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని స్లీపర్ కోచెస్ కూడా యాడ్ చేస్తామని చెప్పి కూడా ఎండి గారు, చైర్మన్ గారు చెప్తా ఉన్నారు, ముదావహం. దాంతోపాటుగా ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఈ సంవత్సరమే మరి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు 1300 ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ప్రవేశపెట్టడం జరుగుతుందని చెప్పి కూడా యాజమాన్యం చెప్పడం ముదావహం. కొత్తగా ఇంత పెద్ద ఎత్తున ఫ్లీట్ మరి తీసుకోవడం అనేది సాహసోపేతమైన నిర్ణయం. చాలా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవసరం పడుతుంది దీనికి. సంగారెడ్డి కలెక్టరేట్లో సిపిఆర్ పై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ శరత్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, ఆందోళ్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, సంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, ఎస్పీ రమణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మన శరీరంలోని అన్ని భాగాలకు విశ్రాంతి ఉంటుంది కానీ గుండెకు మాత్రం ఉండదని,
మనం నిద్రిస్తున్నా కూడా మన గుండె పనిచేస్తుందని అన్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న గుండెలు ఆగిపోతున్నాయని, సడన్ కార్డియాక్ అరెస్టులు, హార్ట్ స్ట్రోకులు పెరుగుతున్నాయన్నారు. ఇది ఎంతో ఆలోచించాల్సిన విషయమని, మన కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తున్నామని అన్నారు. సిపిఆర్ తెలిసిన వారు ఉంటే సిపిఆర్ చేసి వారి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందన్నారు. శిక్షణ ఇవ్వాలి. మొత్తం మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశాలు, స్టాఫ్ నర్సులు, పంచాయతీ వీళ్ళందరికీ కూడా డాక్టర్లకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ఇవ్వాలి. పంచాయతీ సెక్రటరీకి, పంచాయతీ సిబ్బందికి ఇవ్వాలి. మున్సిపల్ సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాలి. కొన్ని అపార్ట్మెంట్లు ఉంటాయి, అపార్ట్మెంట్ లో వాచ్మెన్ ఉంటాడు, సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, అపార్ట్మెంట్ లో ఒక కమిటీ బాడీ ఉంటుంది, వాళ్ళకు ట్రైనింగ్ ఇద్దాం. గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇద్దాం. ఇట్లా అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఆ అపార్ట్మెంట్ లో కానీ, ఆ గేటెడ్ కమ్యూనిటీలో కానీ, ఆ కాలనీలో కానీ, ఆ గ్రామంలో కానీ ఎవరికైనా వస్తే వెంటనే ఆ పోలీస్ కానిస్టేబుల్, అక్కడ ఉండే ఆశానో, ఏఎన్ఎంఓ, గేట్ కీపరో మీరు వాళ్ళకు ఈ సిపిఆర్ ప్రక్రియను అమలు చేసి మనం ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇది మనం చేయాలి. దీంట్లో ఇంకొక విషయం కూడా ఉంటుంది. సిపిఆర్ఏ కాకుండా ఏఈడి విషయాన్ని సిపిఆర్ తో కూడా రివైవ్ కాదు. సిపిఆర్ తో ఎంత ప్రెస్ చేసినా ఒక్కొక్కసారి రివైవ్ కాదు. రివైవ్ కాకపోతే మనం వాడేది ఒక ఏఈడి ఎక్విప్మెంట్, ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్స్. ఇవి కూడా ఈ ఛాతీ పైభాగం నుంచి గుండెకు మైల్డ్ ఎలక్ట్రిక్ షాక్ ఇస్తాం. ఆ ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చినప్పుడు గుండె రివైవ్ అవుతుంది, తిరిగి గుండె కొట్టుకోవడం ప్రారంభిస్తుంది, పోయిన ప్రాణం తిరిగి నిలబడుతుంది. ఇదంతా కూడా ఎప్పుడు జరగాలి? ఆ 5-10 నిమిషాల్లోనే జరగాలి. ఆ 5-10 నిమిషాల్లో, మొదటి 5-10 నిమిషాల్లో జరిగితే మనం ప్రతి 10లో 5 ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ఒకటి సిపిఆర్ ప్రక్రియ. సిపిఆర్ ప్రక్రియలో సాధ్యం కానప్పుడు ఈ ఏఈడి ఎక్విప్మెంట్, ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ ద్వారా గుండె పైభాగంలో మైల్డ్ ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. దీన్ని కూడా మనం ఏమనుకున్నామంటే, మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ కవిత వచ్చే బతుకమ్మ తీహార్ జైల్లోనే చేస్తోందన్నారు. కవితతో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులంతా జైలు పాలు కావాల్సిందేనని అన్నారు. 9 ఏళ్లుగా ప్రతిపక్షాలను అణచివేసి కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకుందన్నారు. కేంద్ర నిఘా వ్యవస్థ కల్వకుంట్ల కుటుంబ అవినీతి మొత్తం బయట పెడుతుందన్నారు. కల్వకుంట్ల చెరలో ఉన్న తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిస్తామని ఆయన అన్నారు. మీరు కేంద్ర నిఘా సంస్థల్ని వాడుకుంటున్నామని అంటున్నారు. మీరు వేసిన సిట్టు ఎవరి కోసం వాడుకుంటున్నారు? ఆ సిట్ అనేది మీరు కూసమంటే కూర్చుంటుంది, లేమంటే లేస్తుంది. కాబట్టి మాకు సిట్ మీద నమ్మకం లేదు. సిట్టింగ్ జడ్జి ద్వారా దర్యాప్తు చేయించాలని ప్రభుత్వం డిమాండ్. ఎమ్మెల్సీ కవిత విషయంలో నేను గతంలో చెప్పిన, ఆమె వారి కుటుంబ సభ్యులు 2000 మందికి భోజనం ఏర్పాటు చేశారు. అందరికీ ఉంటుంది. ఎన్నికల సందర్భంగా సమయం కూడా చాలా ఉంది. బతుకమ్మ పండుగ తిహార్ జైలు కూడా చాలా ఉంది. ఒత్తిడి లేకుండా జైలుకు భోజనం చేయాల్సిందిగా కవితతో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు కేటీఆర్ కానీ, సంతోష్ రావు కానీ, హరీష్ రావు కానీ, ఆఖరి కేసీఆర్ కూడా జైలుకు పోవాల్సిందే. ఎందుకంటే గత 9 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారంటే, ప్రతిపక్షం లేకుండా, ప్రశ్నించే గొంతు లేకుండా, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ఒక రాచరిక వ్యవస్థలాగా మార్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకున్నమాట వాస్తవము. కేంద్ర నిఘా సంస్థలు వస్తాయి, మొత్తం వాళ్ళ అవినీతి మొత్తం బయటికి తీస్తే తప్పకుండా జైల్లో పెడితే ఇటువంటి అనుమానం ఏం లేదు. చూస్తూ ఉండండి. కవిత పోయిన తర్వాత ఒక్కొక్కరు లెక్క పెట్టాలి. 1, 2, 3, 4, 5, 6 ఎవరైతే దోపిడీ చేసిరో తెలంగాణని భారతీయ జనతా పార్టీ వాళ్ళని వదిలిపెట్టదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు వదిలిపెట్టదు. మేము అందరం కూడా ఉద్యమం చేస్తాం. కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి కల్పిస్తేందుకు భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకొచ్చేంత వరకు రాత్రి మగలు కష్టపడతాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. హైదరాబాద్ బాలాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో ఢీకొని ఓ మహిళ ప్రాణాలు వదిలింది. పిల్లలను స్కూల్కి తీసుకుని వెళ్తుండగా టాటా ఏస్ వాహనం అతి వేగంగా ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలైన మహిళ సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. తల్లిని ఎవరో పిలిచినట్టు అనిపించగా
తల్లి వెనక్కి తిరిగి చూసేలోపు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న బాలాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. कोई आवाज दी है बच्ची की आवाज से 2 कदम आगे बढ़े हम ये आवाज दे 2 कदम आगे बढ़े परिस्थिति వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల గ్రామంలో శ్రీ తిరుమలనాథ స్వామి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము ఆల్హా పునః ప్రారంభము నిర్మాణ శంకుస్థాపన పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన చేతుల మీదుగానే శంకుస్థాపన చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ నరసింహులు ముదిరాజ్, కార్యనిర్వహణాధికారి టి నరేందర్, పుడూరు జడ్పీటీసీ మేఘమాల, పరిగి ఎంపీపీ అరవిందరావు, డిసిసిబి చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి, పరిగి జడ్పీటీసీ హరిప్రియ ప్రవీణ్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ వెంకటయ్య, భాస్కర్, భక్తులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ కూడా మీ గోత్రాలు చెప్పుకోండి. చెప్పండి. అస్మాకం సర్వేషాం సహ కుటుంబానాం సహ పరివారాణాం క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇహ జన్మని అథవా జన్మాంతరేవా. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై పార్లమెంట్లో అనర్హత వేటు వేయడంపై రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వైఎస్ ప్రెసిడెంట్ మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. అది కాదు, మనకు ఈరోజు రాహుల్ గాంధీ గారిని ఆయనను ఎక్కడ కూడా తల వంచకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉన్నది అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు అవసరమైతే మనకుండే పార్లమెంటు సభ్యులందరూ కూడా పార్లమెంటు నుంచి బైకాట్ చేసి అవసరమైతే రాజీనామాలు చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది అనేటువంటి మాట మీకు తెలియపరుచుకుంటూ, ఏది ఏమైనా మనం ప్రశాంతంగా అందరం కూడా ఇదే మాట్లాడుతున్నాం. ఇక అంతకంటే వేరే మాట్లాడేది కూడా ఏమి లేదు. నేను మన రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా వివరంగా వాళ్ళ పుట్టుపూతులు అన్ని కూడా చెప్పినాడు. మోడీ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం చేసిండో చెప్పిండు. భారతీయ జనతా పార్టీ కాదు, ఇది బ్రిటిష్ జనతా పార్టీ అని చెప్పిండు. ఈ దేశంలో బ్రిటిష్ రాష్ట్రం ఉన్నప్పుడు ఎట్లా దోసుకపోయినరో ఈ రోజు భారతీయ జనతా పార్టీ కూడా అట్లా దోషిపెడుతుందని చాలా విషయాలు చెప్పిండు. ఇక అన్ని విషయాల్లో మన అధ్యక్షుడు చెప్పిండు కాబట్టి మనం ప్రజలలో ఈ రోజు ఈ యొక్క దేశానికి ముప్పు తెస్తున్న భారతీయ జనతా పార్టీని బుద్ధి చెప్పడానికి మనం ఈ కార్యక్రమాలు చేపట్టాం. ఇది నిరంతరం మనము మన అధ్యక్షుడికి న్యాయం జరిగేంత వరకు, రాహుల్ గాంధీ గారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. తల వంచము. వాళ్ళ తలలు నరకడానికి సిద్ధంగా ఉంటాం, కానీ తల వంచదు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని తెలియపరుచుకుంటూ ఈరోజు వాళ్ళు చేసిన అవినీతిని బయట పెట్టడానికే మనం ముందు పోతున్నాం అనేటువంటి మాట కూడా తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నేను భువనగిరి ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి వాడికి పొయ్యి రావాలా, అందుకే నేను ఈ కార్యక్రమం నుంచి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటానని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం.
మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. నైపుణ్య శిక్షణ నిధులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిన్నాడని విజన్ 2020 అంటే కమిషన్ కోసం రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టడం అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ చీఫ్ విప్ కరణం ధర్మశ్రీ ఆరోపించారు. 3300 కోట్ల స్కిల్ కుంభకోణంలో బాబు హస్తం ఉందని, సిమెన్స్ కంపెనీ ఉపాధి మరియు శిక్షణ పేరుతో ఒప్పందం కుదుర్చుకొని సెల్ కంపెనీల ద్వారా 371 కోట్లు దోచుకున్నాడని అన్నారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అవినీతి అనకుండా ఎవరు అంటే చంద్రబాబు అనే దీనిలో స్క్రీన్ షాట్ పై కూడా క్లియర్ గా చూపించడం జరిగింది, విజువల్స్ తో సహా. చంద్రబాబు హయాంలో నిరుద్యోగ భృతి కల్పిస్తానని అరకొరగా ఎలక్షన్ 6 నెలల ముందు నిరుద్యోగ భృతి అని చెప్పి నిరుద్యోగుల పేరు మీదతో స్కిల్ డెవలప్మెంట్ అనే పేరుతో పెద్ద స్కామ్కి రూపకల్పన చేశారు మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు. స్కిల్ ట్రైనింగ్ పేరుతో 371 కోట్లు అడ్డగోలుగా కొట్టేశాడు. సిమెన్స్ స్కీమ్ అని పెట్టి ఆ సిమెన్స్ స్కీము, సిమెన్స్ లాంటి ఒక ప్రైవేట్ సంస్థ 3000 కోట్లు గ్రాంట్ చేస్తున్నట్టు వంకతో దానికి 10% అబోవ్ 3000 కోట్లకి 10% అంటే ఎంత? 300 కోట్లు. కానీ 371 కోట్లు ఈ సిమెన్స్ స్కిల్ ట్రైనింగ్ పేరుతో మొత్తం 371 కోట్లు కూడా మింగేశాడు. అత్యంత అవినీతికి అనకుండా చంద్రబాబు గ్యాంబ్లింగ్ చూసాం, కానీ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో గ్యాంబ్లింగ్ ఎక్కడ చూసామంటే అది చంద్రబాబు నాయుడు ద్వారానే బయటపడ్డారు. స్కిల్ గేమ్లు ఉంటుంటాయి జనరల్గా, ఏంటంటే గుల్లాట్లో ఇలాంటి గోలాట్లో మన పండాలలో పెడుతుంటారు స్కిల్ గేమ్స్. కానీ స్కిల్ డెవలప్మెంట్ అనే పేరుతో 371 కోట్లు నిజంగా అడ్డుగోలుగా మింగేయడం. ఈ కేసులో ఇప్పటికే 4 ఈడీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. 4 ఈడీ అరెస్ట్ చేశారు. ఒక సిమెంట్స్ అంటే సెల్ కంపెనీ ద్వారా 371 కోట్లు చంద్రబాబుకి చేరినట్లు క్లియర్గా ఆధారాలతో సహా మొన్న మాజీ మంత్రి అయినటువంటి కన్నబాబు కానీ
లేదు కన్నబాబు చెప్పినటువంటి విషయాలు, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర చెప్పినటువంటి విషయం కానీ, దానిపై ముఖ్యమంత్రి గారు కూడా స్పందించినటువంటి విధానం కానీ అసెంబ్లీలో ఇటీవల మేము చూసాం. ఎంత కళ్ళు మూసి తెల్లగొట్టడం అనేది చంద్రబాబుకే వెనతో పెట్టినటువంటి విద్య అనేది అర్థమైందా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అబ్జెక్షన్ చేసి ఫైల్ రిజెక్ట్ చేస్తే దాన్ని యాజ్ ఏ సీఎంగా ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇమీడియట్ విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో 29వ వార్డు మహారాణిపేట ఏరియా రామజోగిపేటలో రెండస్తుల భవనం కూలిపోయిన ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సందర్శించారు. గాయాల పాలై కింగ్ జార్జ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ముగ్గురిలో ఇద్దరికి ఆర్థిక సహాయాన్ని అందించారు. మొత్తం 5గురికి తన సొంత నిధుల నుండి 37,500 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ బీసీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై బీరు సీసాతో భర్త దాడి చేశాడు. భార్య శ్రీలక్ష్మికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో గత 6 నెలల నుండి విడివిడిగా ఉంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నర్సాపురం నియోజకవర్గంలో 104 సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునరి ప్రసాద్ రాజు, సబ్ కలెక్టర్ సూర్యతేజ నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ముదునరి ప్రసాద్ రాజు మాట్లాడుతూ గతంలో నర్సాపురం నియోజకవర్గంలో 104 సర్వీసులు మాత్రమే ఉండేవని, అన్ని పంచాయతీలకి కూడా ఆ సర్వీసులనే ఉపయోగించడం జరిగేదని, అలాగే గతంలో 108 సర్వీసులు మండలానికి 1 మాత్రమే ఉండేదని, గత సంవత్సరం మరో 2 108 సర్వీసులను ప్రారంభించామని తెలిపారు. నర్సాపురం నియోజకవర్గంలో కొత్తగా మన ప్రభుత్వంచే మంజూరైనటువంటి 104 సర్వీసుల్ని గౌరవ సబ్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఇప్పుడు వారు, మరి నేను అలాగే మున్సిపల్ చైర్పర్సన్స్, జడ్పీటీసీలు అందరూ కూడా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే గతంలో నర్సాపురం నియోజకవర్గంలో 104 సర్వీస్ ఉండేవి. ఉన్నటువంటి అన్ని పంచాయతీలకి కూడా ఆ సర్వీసులనే ఉపయోగించడం జరిగేది. అలాగే గతంలో 108 కూడా ఒకటే ఉండేది. అలాంటిది ఈ రోజున మొన్ననే గత సంవత్సరంలోనే 2 108 సర్వీసులను కూడా మరి మండలానికి 1, అలాగే నర్సాపురం అర్బన్లో ప్రత్యేకంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 2, మొత్తం 4 నర్సాపురం నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. ఈరోజు నర్సాపురం మండలం, మొగల్దూరు మండలంలో 4 పిహెచ్సిలు ఉంటే ఈ పిహెచ్సికి వచ్చి ఒక్కొక్క పిహెచ్సికి ఈ రోజున ఒక్కొక్క 104ని మంజూరు చేయటం, దాన్ని ఈ రోజున ప్రారంభించుకోవటం ఒక సుపరిణామం. ఎందుకంటే ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ప్రతి గ్రామానికి వైద్యం అందించాలా, ప్రతి గ్రామానికి ప్రతిరోజు 104 సర్వీసులు పంపి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి వెల్నెస్ సెంటర్స్లో మరి అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి మరి వారు సుదూర ప్రాంతాలకు వైద్యానికి వెళ్ళడం అవసరం లేకుండా మరి మైనర్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఆ సబ్ సెంటర్స్లో కానీ లేదు అక్కడ ఉన్నటువంటి వెల్నెస్ సెంటర్స్లో కానీ మరి వైద్యం అందించేటువంటి పెద్ద కార్యక్రమానికి నాంది పలకటం జరిగింది. పెద్ద ఎత్తున ప్రభుత్వం ఈ రోజున గ్రామంలో వెల్నెస్ సెంటర్స్ కానీ లేదు పిహెచ్సిలు కానీ సబ్ సెంటర్స్ కానీ అన్నింటినీ కూడా మరి పెద్ద ఎత్తున డబ్బులు కేటాయించటం, ఈ రోజున మన నరసాపురం పట్టణంలో 50 పడకలు ఉన్నటువంటి హాస్పిటల్ కూడా 100 పడకల హాస్పిటల్ చేయటం, మరి ఈ రోజున ఆరోగ్యశ్రీ ద్వారా మరి గతంలో తక్కువ ఉన్నటువంటి వైద్యం సదుపాయాలను ఈ రోజున 3000 పైచీలకు జబ్బులకి వైద్యం అందించేటువంటి కార్యక్రమాన్ని కాకుండా మరి ఈ రోజున ఈ వైద్యాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లేటువంటి అవకాశాన్ని ఈ 104 సౌకర్యం ద్వారా మరి దాంట్లో సుమారు 72 రకాలైనటువంటి
వైద్యానికి సంబంధించినటువంటి మందులు అందుబాటులో ఉంటాయి. మరి ఎమర్జెన్సీగా ఏదన్నా అవసరమైనటువంటి ఈసీజీ కానీ, షుగర్ టెస్టులు కానీ, బీపీలు కానీ ఇలాంటివన్నీ కూడా ఈ వైద్యం. ఎందుకనంటే ఈ రోజున ప్రైవేట్ వైద్యానికి వెళ్ళేటప్పటికి మరి చిన్న వైద్యం చేయించుకోవాలన్నా వేలల్లో ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి సామాన్య ప్రజానీకం చూస్తూ ఉన్నారు. ఈ రోజున కార్పొరేట్ వైద్యానికి వెళ్ళవసరం లేకుండా అదే కార్పొరేట్ వైద్యం మీ గ్రామంలోనే, మీ వెల్నెస్ సెంటర్ దగ్గరే, మీ పంచాయతీలోనే మరి అందుబాటులోకి తీసుకొస్తా ఉంది. మీ ద్వారా నియోజకవర్గ ప్రజలందరికీ తెలియపరుస్తూ ఉన్నా. మరి గతంలో ఒకరోజే ఒక పంచాయతీకి ఈ 104 సౌకర్యం అందుబాటులో ఉండేది. ఈ రోజున నెలకి 2 రోజులు ప్రత్యేకంగా మరి క్యాంపుల్ని ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నా. మరి దీనికి తగ్గ వైద్య సిబ్బందిని కానీ, డాక్టర్స్ కానీ మరి అందరినీ కూడా స్టాఫ్ని కూడా రిక్రూట్ చేసి మరి దాంట్లో మందులు అన్నీ ఉంచి ఈ రోజున కొత్త వెహికల్స్ని మన గ్రామాలకి, మన నియోజకవర్గానికి కేటాయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే వైద్య శాఖ మంత్రులు విడుదల రజనీ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలోని అనుబంధ ఆలయాల పవిత్రతా భావాన్ని దెబ్బతీసే విధంగా అసత్య ఆరోపణలతో రాజకీయ పబ్బం కలపవద్దని తెలుగుదేశం నాయకుడు సుధీర్ రెడ్డికి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు హితవు చెప్పారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలపై బురద జల్లే కుహనా రాజకీయాలకు తెలుగుదేశం నాయకుడు బొజ్జల సుధీర్ రెడ్డి స్వస్తి పలకాలని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు కోరారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం తగదని, శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలోని కాణిపాక ఆలయాల్లో ప్రమాణం చేయడానికి ముందుకు రావాలని డిమాండ్ చేశారు. భగవంతుని సేవలో నీతి, నిజాయితీ, ధర్మబద్ధంగా ధర్మకర్తల మండలి నడుచుకుంటుందని, ప్రతి పైసాకు జవాబుదారితనంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. చెబుతూ మేమంతా స్వామివారికి టెంకాయలు కొట్టి శాంతి పూజ చేసి గోడినామాలు చెప్పి దాన్ని తీసి దాని కింద రాజరేకుల్లో స్వామివారి ముద్రలు అంటే శంకు చక్రం లాంటి ముద్రలు రేతులు ఉంటే అవన్నీ మేము ఎవరు తాత వ్యవసాయం సంబంధించిన వారు పంచనామా చేస్తూ ప్లేట్ లో 1 by 1 పెట్టుకొని దాని తర్వాత నవరత్నాలు అప్పుడు కారణాలు తీసి అప్పుడే మొత్తం ఏది కానీ రెండు లైఫ్ కానీ ఏ కానీ రాష్ట్రం అంటే రాజకీయంగా చేయాలి. రోజు విమర్శలు పార్టీ పరంగా చేసుకోవచ్చు, వ్యక్తిపరంగా చేసుకోవచ్చు, కానీ దేవుణ్ణి మన స్వభావం కోసం, మన లబ్ధి కోసం రాజకీయం రావడం చాలా దుర్మార్గం. ఇంకోటి ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా శివరాత్రికి లోకల్ వీఐపీలకి దేవస్థానం తరఫున ఏ పోతున్నా కానీ, ఏ ఎమ్మెల్యే ఉన్నా కానీ 1000-1200 నోటీస్ పంపించేసేది. కానీ మా ఎమ్మెల్యే గారు మనము దేవుడి చుట్టాలను ఇవ్వకూడదు అని ఆయన సొంత ఖర్చులతో 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టి వీఐపీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో కొత్త ఏసీ స్లీపర్ బస్సులు ప్రారంభించిన తెలంగాణ రవాణా శాఖ. బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. సంగారెడ్డి కలెక్టరేట్ లో సిపిఆర్ పై శిక్షణ కార్యక్రమం. సిపిఆర్ తెలిసిన వారు ఉంటే ప్రాణాలు కాపాడే అవకాశం ఉందన్న మంత్రి హరీష్ రావు. ఎమ్మెల్సీ కవితపై మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. కల్వకుంట్ల చెరులో ఉన్న తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిస్తామని వెల్లడి. హైదరాబాద్ బాలాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం. టాటా ఏస్ వాహనం ఢీకొని మహిళ మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.